పంజాబ్లోని యువకులంతా జాంబీలుగా మారుతున్నారు. నేను ఊరికే జాంబీ అనే పదాన్ని యూజ్ చేయట్లేదు. నిజంగానే పంజాబ్ రోడ్లపైన అక్కడి యువత, అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా ఇదిగో ఈ విధంగా జాంబీలుగా దర్శనమిస్తారు. మీరు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడి యువత ఓపెన్గా ఆరు బయట వాళ్ళ బాడీలోకి డ్రగ్స్ ఎక్కిస్తూ కనిపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూడండి. ఈమె పంజాబ్లోని లుధియానాలో ఉండే 20 సంవత్సరాల కాలేజ్ స్టూడెంట్. ఈమె ఈ మాదక ద్రవ్యాలకి బాగా అలవాటైపోయింది. దాంతో ఆమె దగ్గర వాటిని కొనడానికి డబ్బులు లేకపోతే వ్యభిచారం మొదలుపెట్టింది. ఈ డ్రగ్స్ని కొనడానికి డబ్బు లేకపోతే ఈమె తన శరీరాన్ని అమ్ముకుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పంజాబ్ పోలీసుని కూడా అక్కడి పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? వాటిని కొనడానికి డబ్బు లేకపోతే ఇతను డ్యూటీ తర్వాత దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు చేసేవాడు. దాంతో వచ్చిన డబ్బుతో వాటిని కొనేవాడు. అలాగే పంజాబ్లోని జలంధర్లో ఒక వ్యక్తి డ్రగ్స్ కొనడానికి డబ్బులు ఇవ్వట్లేదు అని సొంత భార్యని, 2 పిల్లల్ని, ఈవెన్ తల్లిని కూడా చంపి ఆ ఇంటికి నిప్పంటించాడు. ప్రజెంట్ పంజాబ్లోని స్ట్రీట్లో డ్రగ్స్ని ఓపెన్గా బఠానీలు అమ్మినట్టుగా అమ్ముతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా ఖరీదైన ఈ డ్రగ్స్ పంజాబీ యువతకి అంత తక్కువ రేట్లో ఎలా దొరుకుతున్నాయి? అసలు ఈ డ్రగ్స్ మన ఇండియాలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి? మన దేశాన్ని నాశనం చేయడానికి పక్క దేశమైన పాకిస్తాన్ ఏదైనా ప్లాన్ చేస్తుందా? అసలు పంజాబ్లో ఏం జరుగుతుంది? అక్కడి ప్రభుత్వం ఈ డ్రగ్స్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదా? Now you can see that how they have created that cavity inside it. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పంజాబ్లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఏదో విలేజ్లో ఉండే వాళ్ళు, కూలి పని చేసే వాళ్ళు, చదువురాని వాళ్ళు కాదు. వీటిని తీసుకునే వాళ్ళలో 89% చదువుకునే వాళ్ళే ఉన్నారు. ఈ 89%లో 83% ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మెల్లమెల్లగా పంజాబ్లో జరుగుతున్న ఈ దారుణాలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో మన దేశంలోని పంజాబ్కి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన దేశాన్ని నాశనం చేయడానికి పాకిస్తాన్ ఏ విధంగా ట్రై చేస్తుందనే విషయాన్ని విత్ ప్రూఫ్స్తో తెలుసుకుందాం. అండ్ ఈ పాకిస్తాన్ కేవలం పంజాబ్నే ఎందుకు టార్గెట్ చేస్తుంది, పంజాబ్లోని ఎవరెవరు ఈ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నారనే విషయాన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ వీడియోలో మనం కంప్లీట్గా పంజాబ్ గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నెంబర్ 1 అమరీందర్ సింగ్, నెంబర్ 2 నవజోత్ సింగ్ సిద్ధు, నెంబర్ 3 భగవంత్ మన్, నెంబర్ 4 చరణ్జీత్ సింగ్ చన్నీ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మొదటగా మనం పంజాబ్లో ఎటువంటి డ్రగ్స్ దొరుకుతాయనే తెలుసుకుందాం. మేజర్గా 3 రకాల డ్రగ్స్ అక్కడ దొరుకుతాయి. 1 చిట్టా, 2 ఫుక్కి. వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్లో వేరే పేర్లతో పిలుస్తారు. దాని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఈ డ్రగ్స్ చాలా ఎక్స్పెన్సివ్. కేవలం 1 గ్రామ్ కాస్ట్ దాదాపు 1000 నుంచి 2000 వరకు ఉంటుంది. కానీ పంజాబ్లో వీటిని తక్కువ మోతాదులో తక్కువ రేటుకి 400, 500కే అమ్ముతున్నారు. నెంబర్ 3 సింథటిక్ డ్రగ్స్. ఇవి ఫార్మస్యూటికల్గా తయారైన డ్రగ్స్. వీటినైతే తక్కువ క్వాంటిటీలో అతి తక్కువ రేటుకి 10 రూపాయలు, 20 రూపాయలకే అమ్ముతున్నారు. ఇక ఈ డ్రగ్స్ పంజాబ్లోకి ఎలా వస్తున్నాయనే విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియాని చూడండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్, ఈ మూడింటిని కలిపి గోల్డెన్ క్రెసెంట్ అంటారు. ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో చిట్టా అండ్ ఫుక్కీ అనే డ్రగ్స్ తయారవుతుంది. వీటిని పాకిస్తానీ డీలర్లు, ఈ డీలర్స్కి పాకిస్తాన్ సీక్రెట్ ఏజెన్సీ అయిన ISIతో కనెక్షన్స్ ఉంటాయి. వాళ్ళ సపోర్ట్తోనే ఈ డ్రగ్స్ని మన దేశంలోని పంజాబ్కి సప్లై చేస్తున్నారు. పంజాబ్లో ఈ ఆపరేషన్ అంతా కూడా బార్డర్ ఏరియాలో జరుగుతుంది. మనందరికీ తెలుసు పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్తో 553 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈ బార్డర్ గుండా మొత్తం 5 జిల్లాలు ఉన్నాయి. 1 ఫజిల్కా, 2 ఫిరోజ్పూర్, 3వది తార్న్ తరణ్, 4వది అమృత్సర్, 5వది గుర్దాస్పూర్. ఈ 5 జిల్లాలు పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ ఇండియాలోకి రావడానికి ఎంట్రీ పాయింట్స్. పాకిస్తాన్తో మన ఇండియా బార్డర్ హైలీ సెక్యూర్డ్గా ఉంటుంది. అయినా కూడా ఈ బార్డర్స్ ద్వారా డ్రగ్స్ చాలా ఈజీగా ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయి.
అలా ఎలా జరుగుతుంది అంటే దీనికోసం ఈ మాఫియా 6 టెక్నిక్లను ఉపయోగిస్తుంది. వాటి గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. అందులో మొదటిది మోస్ట్ కామన్ టెక్నిక్ పాకెట్ థ్రోయింగ్. ఇందులో మేజర్గా షర్ట్ని లేదా సల్వార్ని ఉపయోగిస్తారు. అందులో ఈ డ్రెస్ని నింపి ఒక సైడ్ కట్టేసి ఇంకో సైడ్ పట్టుకొని తిప్పి మన ఇండియన్ బార్డర్ వైపు విసిరేస్తారు. ये शर्ट का स्लीव है, इसमें एक तरफ से गांठ लगाया हुआ है और दूसरी तरफ से ये पकड़ने के लिए और इसको एलिवेशन देने के लिए, घुमाने के लिए, जिससे कि दूर से दूर इसे फेंका जाए. రెండవ టెక్నిక్ డ్రోన్ డెలివరీ టెక్నిక్. ఇందులో డ్రగ్స్ ని డ్రోన్ కి కట్టి పాకిస్తాన్ నుంచి డ్రోన్ ని ఎగిరేసి ఇండియన్ బార్డర్ దాటాక అక్కడ పడేస్తారు. ప్రతి డ్రోన్ మినిమం 3 కేజీల డ్రగ్స్ ని డెలివరీ చేస్తుంది. పాకిస్తాన్లోని మాఫియా ఎక్కువగా ఈ డ్రోన్స్ని ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది హైలీ ఎఫెక్టివ్ మెథడ్. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఆర్మీ ఇలాంటి దాదాపు 120 డ్రోన్లను షూట్ డౌన్ చేసింది. ఇక మూడవ టెక్నిక్ ప్లాస్టిక్ పైప్స్. మీ అందరికీ తెలుసు, బార్డర్లో ఈ విధంగా ఇనుప వైర్లు ఉంచి వాటికి ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తారు. దాన్ని ముట్టుకున్న వాళ్ళు అక్కడే షాక్ తగిలి పడిపోవడము లేదా చనిపోవడం అవుతుంది. అందుకని ఈ స్మగ్లర్లు ప్లాస్టిక్ పైపుల్ని బార్డర్ ఫెన్సింగ్ గుండా ఈ విధంగా పెట్టి అటు నుంచి డ్రగ్స్ని ఇటు పడేస్తారు. నాలుగవ టెక్నిక్ వెహికల్ క్యావిటీస్లో దాచడం. ఇండియా పాకిస్తాన్ మధ్య ట్రేడ్ ఎక్కువగా ఏమీ జరగట్లేదు, కాకపోతే వీసాస్ తీసుకొని పర్మిషన్తో కొన్ని వెహికల్స్ బోర్డర్ని క్రాస్ చేస్తూ ఉంటాయి. ఈ వెహికల్స్లో ఉండే గ్యాప్స్లో ఇదిగో ఈ విధంగా డ్రగ్స్ని నింపి స్మగుల్ చేస్తారు. Because there is a tin sheet, nobody will come to know about this cavity. The moment you lift this tin sheet, you will realize that the consignment packets are kept here. ఇక ఐదవ టెక్నిక్ అన్నిటికంటే చాలా డేంజరస్, అదే రివర్ క్రాసింగ్ టెక్నిక్. ఫెరోజ్పూర్, అమృత్సర్, గుర్దాస్ డిస్టిక్లలో చాలా చిన్న చిన్న నదులు పాకిస్తాన్ నుంచి ఇండియాకు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదులకు ఎటువంటి ఫెన్సింగ్ ఉండదు, కాబట్టి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్లోని స్మగ్లర్లు ఈ నదుల ద్వారా అక్కడి నుంచి మన దేశానికి వచ్చి డ్రగ్స్ని డెలివరీ చేసి తిరిగి అదే నది గుండా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. ఇక చివరి టెక్నిక్ టనల్స్. కొంతమంది స్మగ్లర్లు ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర అండర్ గ్రౌండ్ టనల్స్ని తవ్వారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ టనల్స్ని తవ్వడంలో మన ఇండియన్ స్మగ్లర్లు కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తారు. ఇంకో విషయం ఏమిటంటే ఇందులో వెళ్ళే మన ఇండియన్ స్మగ్లర్లు పాకిస్తానీ సిమ్ కార్డులు వాడతారు. దాని ద్వారా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళను ట్రేస్ చేయలేదు. కేవలం ఇంతే కాదు, ఈ బార్డర్ ఏరియాలో ఉండే రైతులు కూడా డబ్బులకు ఆశపడి ఈ డ్రగ్స్ స్మగ్లింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ రైతులకు స్మగ్లర్లు కేజీ డ్రగ్స్ని స్మగుల్ చేయడానికి మినిమం 3 నుంచి 4,000 రూపాయలు ఇస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే పంజాబ్లో ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అనేక మంది పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 కంటే ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు ఈ విషయంలో అరెస్ట్ చేయబడ్డారు. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఈ డ్రగ్స్ అమాయకులైన యువత దగ్గరికి ఎలా చేరుతుంది? విషయం ఏమిటంటే ఈ డ్రగ్ డీలర్లు మెయిన్గా టార్గెట్ చేసేది యువకుల్ని. అమ్మాయిలు అబ్బాయిలనే తేడా ఉండదు, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. పంజాబ్లోని యువకులు కూడా ఈ డ్రగ్స్కి చాలా ఈజీగా అడిక్ట్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ పంజాబ్ మ్యూజిక్ ఇండస్ట్రీ. ఎందుకంటే పంజాబ్లోని చాలా వరకు సాంగ్స్ ఈ డ్రగ్స్ని గ్లోరిఫై చేస్తాయి. ఈ విషయాన్ని ఒక డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ని రన్ చేస్తున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ అరుణ్ బన్సల్ గారు కన్ఫర్మ్ చేశారు. ఇతని ప్రకారం పంజాబ్లో స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తాగడం, ఈ డ్రగ్స్ని తీసుకోవడాన్ని ఒక కూల్ హ్యాబిట్ లాగా అక్కడి మ్యూజిక్ అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూపిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం పంజాబ్లోని ఒక అబ్బాయి తన 10th వరకు స్కూల్ టాపర్గా ఉండేవాడు. కానీ సడన్గా కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి అతను అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అలా ఎందుకు అని వాళ్ళ తల్లిదండ్రులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకు తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ గ్రూప్లో కలిసిపోయేందుకు వాళ్ళతో పాటు డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. మీరు చెప్తే నమ్మరు, పంజాబ్లో దాదాపు 75% యువత తమ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు. అంటే వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఈ డ్రగ్స్ని యూజ్ చేస్తారు అండ్ మెల్లగా దానికి బానిసలైపోతారు. ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు వీటిని కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు. అబ్బాయిలు అయితే దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు చేయడం మొదలు పెడతారు. అదే అమ్మాయిలు వేరే దారి లేక వాళ్లకు వాళ్ళే స్వయంగా వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నారు. పంజాబ్లోని చాలా కుటుంబాలు ఈ డ్రగ్స్ కారణంగా నాశనం అయ్యాయి. మీరు పంజాబ్లో పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో ఉన్న ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అడిగినా ఇలాంటి ఫ్యామిలీస్ మీకు ఈజీగా దొరికేస్తాయి. ఉదాహరణకి పంజాబ్లో హోషియాపూర్ అనే గ్రామం ఉంది. అక్కడ జీవన్లాల్ అనే వ్యక్తి తన 3 కొడుకుల్ని ఈ డ్రగ్స్ కారణంగా కోల్పోయాడు.
అదే మక్బుల్పురా అనే విలేజ్లో అయితే వృద్ధాప్యంలో ఉన్న ఈ తల్లి యువకుడైన తన కొడుకును కోల్పోయింది. పంజాబ్లో కేవలం 10 రూపాయలకు దొరికే ఈ డ్రగ్స్ కారణంగా అక్కడి వేల ఫ్యామిలీస్ నాశనమయ్యాయి. उसके कारण इनके पति की जान गई और उसके बाद कुछ महीने बाद सिर्फ इनका 21 साल के बेटे की मौत हुई. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే పంజాబ్లో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ డ్రగ్స్ అడిక్షన్ నుంచి బయటకు తెచ్చేందుకు ఇంట్లోనే చైన్లతో కట్టేస్తున్నారు. అదేంటి బ్రో, మనుషుల్ని చైన్తో కట్టడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. నేను మీకు ఇందాకే చెప్పాను, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు తిరిగి నార్మల్ అవ్వడం చాలా కష్టం అండ్ వాళ్ళు తమ కంట్రోల్లో ఉండరు. అడిక్ట్ అయిన వాళ్ళు తిరిగి వాటిని పొందేందుకు ఏదైనా చేస్తారు, ఎవరినైనా చంపేందుకు రెడీ అయిపోతారు. అందుకే పంజాబ్లోని చాలామంది యువత ఈ అడిక్షన్ నుంచి బయటకు రాలేక, ఇంట్లో ఫ్యామిలీస్ని ఫేస్ చేయలేక తమ ఇంటి నుంచి పారిపోతున్నారు. చాలా మంది అలా చేసి ప్రాణాలు కూడా కోల్పోయారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఇండియా మొత్తంలో డ్రగ్స్కి సంబంధించిన జరుగుతున్న క్రైమ్స్లో దాదాపు 33% పంజాబ్లోనే జరుగుతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే పంజాబ్లోని ప్రతి 7గురిలో ఒకరు ఇలాంటి ఏదో ఒక సబ్స్టెన్స్కి అడిక్ట్ అయి ఉన్నారు. ప్రతి 7గురిలో ఒకరు అంటే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఇదంతా చేస్తుంది, ఇలా అడిక్ట్ అవుతుంది ఏదో చదువురాని వారు కాదు, రోజు కూలి పనికి వెళ్ళేవారు కాదు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే వీటికి అడిక్ట్ అవుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్లో డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళలో 89% చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అందులో 83% ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇప్పుడు పంజాబ్లో డ్రగ్స్ తీసుకునే వారిలో మహిళల సంఖ్య పెరుగుతుంది. మన దేశంలో డ్రగ్స్ని ఎక్కువగా తీసుకువచ్చేది, సప్లై చేసేది మేజర్గా మన పక్కనే ఉన్న శత్రుదేశమైన పాకిస్తాన్. పాకిస్తాన్కి ఇండియాకు మధ్య ఈ డ్రగ్స్ వార్ అనేది 1971లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ నుంచి మొదలైంది. ఆ యుద్ధం తర్వాత పాకిస్తాన్కి ఒక విషయం బాగా అర్థమైంది, ఇండియాని కొట్టాలంటే మనం పవర్తో కొట్టలేం, ఎందుకంటే ఇండియా మనకంటే పవర్ఫుల్. ఇండియా ఆర్మీ పరంగా, ఎకానమీ పరంగా కూడా పాకిస్తాన్ కంటే చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ పాకిస్తాన్ ఇండియాతో డైరెక్ట్గా యుద్ధానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. అందుకే చాలా రిపోర్ట్స్ ప్రకారం అప్పటి పాకిస్తానీ ప్రెసిడెంట్ జియా ఉల్ హక్ ఒక పెద్ద ప్లాన్ చేశాడు. భారత్ని దెబ్బ కొట్టాలి అంటే మనం ఫిజికల్గా కాదు, వేరే విధంగా కొట్టాలి. దానికోసం అతను కొన్ని మెథడ్స్ని సజెస్ట్ చేశాడు. అందులో ఒకటి పాకిస్తాన్కి ఆనుకొని ఉన్న ఈ పంజాబ్లో డ్రగ్స్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఈ పాకిస్తాన్కి మన ఇండియాలో డైరెక్ట్గా టెర్రర్ ఫండింగ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే పాకిస్తానీ అఫీషియల్స్ బార్డర్ ఏరియాలో ఉన్న పంజాబ్ని సెలెక్ట్ చేసి ఆ రాష్ట్రం మొత్తాన్ని డ్రగ్స్ సప్లై చేసి నాశనం చేసే ప్లాన్ చేశారు. ఇలా చేయడం వల్ల పాకిస్తాన్కి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు అనుకున్నట్టు పంజాబ్ని నాశనం చేస్తున్నారు. 2, దీని ద్వారా వాళ్ళకు డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళు ఉగ్రవాదుల్ని మరింత ట్రైన్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ మంది ఉగ్రవాదుల్ని తయారు చేయవచ్చు. అలాగే ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్న ఖాళిస్తానీ ఉగ్రవాదుల మూవ్మెంట్ని సపోర్ట్ చేయవచ్చు. ఈ విషయం నేను ఊరికే చెప్పట్లేదు, ఇది ఇప్పుడు జరుగుతుంది కూడా. ఇండియా టుడే రిపోర్ట్లో పంజాబ్ డీజీపీ చెప్పింది ఏమిటంటే ఖాళిస్తానీ మూవ్మెంట్కి, ఈ ఖాళిస్తానీ ఎక్స్ట్రీమిస్టులకు డబ్బుని పాకిస్తాన్ ఈ డ్రగ్స్ ద్వారా సంపాదించి ఇస్తుంది. అంటే ఈ పాకిస్తాన్ మన దేశంలోని ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తూనే అక్కడ సంపాదించిన డబ్బుతోటి మన దేశాన్ని మరింత నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు గమనించండి, పంజాబ్లో జరిగే ఖాళిస్తానీ మూవ్మెంట్ కావచ్చు, లేదా అక్కడి రైతులు చేసే ఇలాంటి మూవ్మెంట్లు కావచ్చు, అవి వెంటనే ఆగవు. ఇలాంటి భారీ మూవ్మెంట్లను రోజుల పాటు కంటిన్యూ చేయడానికి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బంతా వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? పాకిస్తాన్ మెల్లమెల్లగా ఈ పంజాబ్ని కంప్లీట్గా నాశనం చేయాలని చూస్తుంది. దురదృష్టవశాత్తు ప్రెజెంట్ పంజాబ్ని చూస్తుంటే పాకిస్తాన్ ఇందులో నిజంగా సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. मैं नशे में इतना पड़ गई कि 25 लाख रुपीस मैंने जो जिसे कहते हैं, पहली बार जब मैंने लगाया इंजेक्ट किया तो इतना इंजेक्ट किया कि मेंटली अपसेट, सड़क पर भीख मांगती थी यहाँ पर सिविल हॉस्पिटल के बाहर. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జస్ట్ 2 సంవత్సరాల క్రితం 2022లో నేషనల్ లెవెల్ బాక్సర్ అయిన ఈ కుల్దీప్ సింగ్ డ్రగ్స్ కారణంగా తన ప్రాణాలు కోల్పోయాడు. బహుశా ఈ అబ్బాయి బతికి ఉంటే మన ఇండియాకి మెడల్స్ కూడా తెచ్చేవాడు కావచ్చు. అయితే ఈ డ్రగ్స్ కల్చర్ అనేది కేవలం దాన్ని తీసుకునే వ్యక్తిని మాత్రమే కాదు, అతని కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఒకసారి ఈ క్లిప్ని చూడండి. పంజాబ్లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మనుషుల్లా కాదు, జంతువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు, రోడ్లపైన పడి బొర్లుతున్నారు. అలాగే ఈ 20 సంవత్సరాల గుర్విందర్ సింగ్ డ్రగ్స్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదు అని సొంత తల్లిని నరికి చంపాడు. జలంధర్లో డ్రగ్స్కి డబ్బులు ఇవ్వలేదు అని ఒక వ్యక్తి తన భార్యని, పిల్లల్ని, సొంత తల్లిని కూడా చంపి ఇల్లును తగలబెట్టాడు.
దీనికి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని చంపుతుంటే మరికొందరు అది చేయలేక దొంగలుగా చైన్ స్నాచర్లుగా మారుతున్నారు. అమ్మాయిలైతే వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఓవరాల్గా అక్కడి యువత ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయి దానికోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. ఇదంతా వింటుంటే మీకు నేను కాస్త ఎక్కువ చేసి చెప్తున్నాను అనిపించవచ్చు, కానీ కాదు, చాలా తక్కువగా చెప్పాను. ఒకసారి మీరు గూగుల్లో ఈ విధంగా సెర్చ్ చేసి చూడండి, వేల కేసులు మీకు ఈజీగా దొరికేస్తాయి. పంజాబ్లో ఇలా జరగడం మన దేశాన్ని మేజర్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆర్మీలో ఎక్కువగా పంజాబీ వాళ్ళు ఉంటారు. అంతేకాదు, పంజాబ్ నుంచి అత్యధికంగా గోధుమలు ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని వీట్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అంటారు. మన దేశం మొత్తంలో 31% గోధుమలు ఇక్కడి నుంచే వస్తాయి. అలాగే 21% రైస్ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే పంజాబ్లోని డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు మెల్లమెల్లగా రాజస్థాన్, మహారాష్ట్రకు కూడా స్ప్రెడ్ అవుతుంది. Joint operation with Maharashtra police, 73 kgs of recovered in Nhava Sheva port. మరి దీన్ని కంట్రోల్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయట్లేదా అంటే, రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ డ్రగ్స్ ఫ్రీ భారత్ అనే క్యాంపెయిన్ రన్ చేసింది. కానీ ఈ సమస్యను మనం కేవలం క్యాంపెయిన్లు రన్ చేయడం ద్వారా సాల్వ్ చేయలేము. దీనికి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల్లో ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ తేవాలి. దానివల్ల వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయి, కుటుంబాలు ఏ విధంగా చిన్న భిన్నం అవుతాయనే విషయాల్ని వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి. నాకు తెలిసి మన దేశంలో చాలా మందికి పంజాబ్లో ఇలా జరుగుతుంది అనే విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు. అండ్ డ్రగ్స్ కారణంగా మనుషులు ఈ విధంగా అవుతారనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ గ్యారంటీగా చెప్తున్నాను, ఇవి తెలిసిన వాళ్ళు వాటి జోలికి వెళ్ళరు. బాధాకరమైన విషయం ఏమిటంటే డ్రగ్స్కి బానిసవ్వడం అనేది క్యాన్సర్ కంటే కూడా చాలా డేంజరస్. అందుకే ఈ విషయంలో యువతకు అవేర్నెస్ రావాలి, దీని గురించి ప్రజలు మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోను చేశాను. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం పైన అవేర్నెస్ రావాలి. మన దేశంలో స్ప్రెడ్ అవుతున్న ఈ అతిపెద్ద ప్రాబ్లమ్ని మనం ముందే ఐడెంటిఫై చేయాలి. అందుకు ఈ వీడియోని మీ అన్ని సోషల్ మీడియాస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసుకోండి. మీకు ఎటువంటి కాపీరైట్ రాదు, దానికి నేను గ్యారంటీ. సో గైస్, మొత్తంగా ఇవి పంజాబ్లో జరుగుతున్న డ్రగ్స్ కల్చర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? దానికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, భగవంత్ మాన్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. బై ద వే, ఇతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడు. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.